మైనారిటీల పేరు చెప్పి కిషన్ రెడ్డి బీసీ బిల్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేంద్రానికి పంపించిన బీసీ బిల్లును ఆమోదించకుండా బీజేపీ నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా బిల్లుకు మద్దతు తెలిపిన బీజేపీ నాయకులు ఢిల్లీలో తోక ముడుచుకున్నారని అంటున్న మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. పాదయాత్రని దిగ్విజయంగా పూర్తి చేసుకొని కాసేపటి క్రితమే గాంధీ భవన్కి మహేష్ కుమార్ గౌడ్ వచ్చారు. ఈ రోజు ఉదయం కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా ఢిల్లీ పయనమయ్యారు. ఒకసారి మాట్లాడదాం, ఎలా చూస్తున్నారు? ఒకవైపు పాదయాత్ర సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది, మొదటి విడత. ఈ రోజు కూడా అంతా ఢిల్లీ పయనమయ్యారు. వినూతనంగా ప్రభుత్వంలో ఉండి మేము పాదయాత్ర చేసాము. జనహిత పాదయాత్ర, జనం మధ్యన ఉండాలని జనహితం కోరుతూ జనం వద్దకెళ్ళి జనం చెప్పే మాటలు వింటూ సంక్షేమం ఎలా అందుతుంది, అభివృద్ధి కార్యక్రమం ఎలా జరుగుతూ ఉన్నాయి, ఇంకేమైనా లోటుపాట్లు ఉన్నాయని తెలుసుకోవడం జరిగింది. సంతోషకరమైన విషయం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఈ 4 నియోజకవర్గాల్లో తండోపతండోలో జనం రావడమే కాకుండా మహిళలు ఎదురొచ్చి ఆరతులు ఇచ్చి మేము 10 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళు చాలా కష్టాలు అనుభవించాము, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము, మాకు రేషన్ కార్డ్స్ వస్తూ ఉన్నాయి, సన్నబియ్యం అంతా ఉన్నాయి, ఉచితంగా మహిళలు మేము బస్సులో తిరగలుగుతూ ఉన్నాము, మా ఇంటికి రుణమాఫీ వచ్చింది, మా ఇళ్ళల్లో 0 బిల్లు వస్తూ ఉన్నాయి, కరెంటు బిల్లు, ఇవన్నీ కూడా చెప్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని అర్థం ఏంటంటే సంక్షేమం అభివృద్ధి సజావుగా జరుగుతూ ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన బేసిక్గా ఉంది. రెండో అంశం 42% రిజర్వేషన్. ఇప్పుడు ఈ దేశంలో ఎక్కడే కాని విధంగా రాహుల్ గాంధీ గారి యొక్క నినాదం మీద ఉద్యమంలాగా మారిందో కుల సర్వే అనేది ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చేయించి ఉంచినారు. 2 బిల్లు ఇచ్చాం 42%. ఒకటి స్థానిక సంస్థల్లో, రెండోది ఉపాధి అండ్ విద్యాపరంగా. ఈ 2 బిల్లు కూడా 50% క్యాప్ వల్ల ఆగిపోతూ ఉన్నాయి. కేంద్రానికి పంపాం గవర్నర్ ద్వారా. ఇక్కడ బీజేపీ సభ్యులు ఓటేశారు, 42%కి ఓటేశారు, 2 చట్టాలకు మద్దతు ఇచ్చారు. ఢిల్లీలో మాత్రం మొకాలెడ్డేస్తూ ఉన్నారు. వీళ్ళు చాతకంతనం బయట పెట్టుకుంటూ ఉన్నారు. కిషన్ రెడ్డికి భయపడో, అమిత్ షాకు భయపడో, ఈ బీసీ నాయకులు ఎవరైతే బీసీ ఓటుతో గెలిచారో బీసీ ఎమ్మెల్యేలు బీసీ ఎంపీలు కూడా మాట్లాడిన పరిస్థితి వల్ల నేను వారికి అడుగుతూ ఉన్నాను, కిషన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాను, మీరు సికింద్రాబాద్లో ఉన్న బీసీ ఓట్లు ఎంత, ఎస్సీ ఎస్టీ ఓట్లు ఎంత, మైనార్టీ ఓట్లు ఎంత, వీరి ఓట్లు పడందే నువ్వు గెలిచావా? నువ్వు ఈరోజు బీసీ వ్యతిరేకంగా ఎట్లా వివరిస్తావు? నువ్వు కావాల్సుకొని వ్యతిరేకం చేస్తావు. ఎందుకంటే నెపం చూసుకొని ఒక నెపం ఎత్తుకొని మాట్లాడుతూ ఉన్నావు. ఆ నెపం ఏంటి? ముస్లింలను పక్కన పెడితే మేము సపోర్ట్ చేస్తామంటాడు. మరి ఇదే ముస్లింలకి మీ ప్రధానమంత్రి రాష్ట్రమైనటువంటి గుజరాత్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను మా రాష్ట్రంలో బీసీ కోటాలో మైనార్టీలకి ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చారని ఆయన స్వయంగా వీడియో చెప్పడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో ఇస్తూ ఉన్నారు, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఇస్తూ ఉన్నారు. మరి ఇక్కడ బీసీలో మైనార్టీ పెడితే మీకు నొప్పి ఏంటి? ఈ నెపం తీసుకొని బీసీల యొక్క హక్కుని కాలరాసే ప్రయత్నం కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు చేస్తూ ఉన్నారు. ఇది అధిగమించడానికి ఢిల్లీలో పోయి ధర్నా చేస్తూ ఉన్నాం. కేంద్రానికి కనువిప్పు కలిగే విధంగా 3 రోజులు ఢిల్లీలో ఉంటా ఉన్నాం. జంతర్ మంతర్న 6న ముఖ్యమంత్రి మొదలు మా చిన్న స్థాయి కార్యకర్తల వరకు కూడా ధర్నాలో కూర్చుంటాం, కనువిప్పు కలిగే ప్రయత్నం చేస్తాం, దీని మీద ప్రెషర్ చేస్తాం. మీరేమో చెల్లో ఢిల్లీ అంటున్నారు, కవిత ఏమో ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తుంది. అసలు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు బీసీలకు ఏం చేయట్లేదు అంటూ కూడా ధర్నాకి కూర్చుంది. చాలా సంతోషం. 12 ఏళ్ళు అధికారంలో ఉండి, ఎంపీ ఉండి, ఎమ్మెల్సీ ఉండి గుర్తురాగానే బీసీలు అధికారం పోయినా కన్నా గుర్తొస్తూ ఉంది. అంటే ఇప్పుడు అర్థమైంది బీసీలు అంటే ఆవిడకి ఇప్పుడు జ్ఞానోదయమైంది. చాలా సంతోషం. 10 ఏళ్ళు ఏ రోజున బీసీల గురించి మాట్లాడలే, ఎక్కడ బీసీల గురించి పోరాడలే. వారి ఫాదర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, బీసీ రిజర్వేషన్ 30 నుంచి 22% తగ్గిస్తే మాట్లాడలే. ఒక్క మహిళ క్యాబినెట్ లేకుండా మాట్లాడలే. ఇవాళ ఆ ఇంటి తగాదాల వల్ల ఎవరు వారు ఉనికి కోసం పోరాడుతున్నటువంటి పరిస్థితిలో ఆవిడ పాప ఉనికి కాపాడుకోవడానికి బీసీ గలమెత్తుకుంది. సంతోషం, మాకేంది, ఎవరు వచ్చి మాకు సపోర్ట్ చేసినా సంతోషమే. కానీ దీంట్లో వారి ప్రమేయమే లేదు. ఇలా బీసీలో 42% రిజర్వేషన్ ఇచ్చిందంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మాలాంటి బీసీ నాయకులందరూ ఘనత, రాహుల్ గాంధీ గారి యొక్క అనుగ్రహము, ఖార్గే గారి యొక్క ఆశీర్వాదం, దానివల్ల అవుతాం తప్ప ఏ ఇతర పార్టీ వాళ్ళకి తెచ్చిన బిల్లో కానీ కుల సరువులు ఎవరికి ప్రమేయం లేదు. వెళ్ళి రాష్ట్రపతిని కలుస్తామని స్టార్ట్ చేస్తేనే కాంగ్రెస్ నాయకులు మేల్కొన్నారు అంటూ కూడా అంటున్నారు. అంటే వాళ్ళు చెప్తేనే మీకు గుర్తొచ్చిందా రాష్ట్రపతిని ప్రెజర్ చేయాలి? అంత కవిత గారు చెప్తే వినేంత స్థాయిలో మరి మా పార్టీలో ఎవరున్నారో నాకు తెలియదు, కానీ అటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, నేను, మా బీసీ మంత్రులంతా కూడా గత 2 సంవత్సరాలుగా అంటే బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో పెట్టినప్పటి నుంచి దీని మీద విపరీతంగా కసరత్తు చేస్తూ వస్తూ ఉన్నాం. మేము ఈ కసరత్తు చేసే ప్రక్రియలో వీళ్ళకి సంబంధమే లేదు. నిజంగా కూడా చెప్పాలంటే మాటి చెప్పడం బాగున్నది. కవిత మేము బీసీల గురించి కసరత్తు చేసినప్పుడు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడి, బీజేపీ నాయకులు మాట్లాడే వాళ్ళకి సంబంధమే లేదు.
మేము సుదీర్ఘంగా కసరత్తు చేసి చాలా లోతుగా అధ్యయనం చేసి 2 చట్టాలు తీసుకొచ్చినాం. కుల సర్వే చేసి ఒక ఫ్యాక్ట్ని ఎస్టాబ్లిష్ చేసాం. ఈ రాష్ట్రంలో 57% దాదాపుగా బీసీలు ఉన్నారని. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ఘనత, కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత. వీళ్ళకి ఏం సంబంధం? ఇవాళ బీసీలలో చైతన్యం వచ్చింది, బీసీలంతా కూడా కాంగ్రెస్ పోతా ఉన్నారు అనేట ఒక కుట్రలో భాగంగా అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ తీర్చే ప్రయత్నం ఉన్నారు. కానీ బీసీలు విఘ్నులు నమ్మరు. కవిత కూడా బీసీల కోసం ఫైట్ చేస్తుంది కాబట్టి ఢిల్లీకి వెల్కమ్ చేస్తారా? ధర్నాకి రమ్మంటారా? బీసీల విషయంలో మేము చేస్తున్న పోరాటంలో ఏ పార్టీ ముందుకొచ్చి మేము కూడా మీతో కలిసి వస్తామంటే సంతోషం. కానీ ఇది నా వల్లే వచ్చింది అని మా ఘనత అని చెప్పుకుంటే మాత్రం మేము ఒప్పుకోము. ఎందుకంటే ఇది కాంగ్రెస్ ఘనత, కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం కారణంగానే మేము ఈ గొప్ప చరిత్రకు నిర్ణయాలు తీసుకోగలిగినాం. దాంట్లో థ్యాంక్స్ టు రాహుల్ గాంధీ, థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి. చివరికి ఒకవేళ మీరు అనుకున్నది కాకపోతే ఢిల్లీలో ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ఏం కార్యాచరణ? మా వ్యూహం మాకుంది. ఇప్పుడు 50% సీలింగ్ అనేది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడే డిబేట్ అయింది, 60% వచ్చింది. దీన్ని ఇవ్వడానికి అడ్డంకులు ఏమని అర్థమవుతలేదు. కేవలం ఇవ్వకూడదన్న నెపం తప్ప ఇంకేం లేదు. సో మొత్తానికి బీసీ రిజర్వేషన్కి సంబంధించి పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నాము. ఈలోపు కవిత వచ్చినా, ఏ ప్రతిపక్షాలు వచ్చినా, ఏ పార్టీ వచ్చినా సరే ఖచ్చితంగా వెల్కమ్ చేస్తాము అని అయితే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శంకర్తో హేమ, బిగ్ టీవీ, గాంధీ.